హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతు బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. ఇవి వచ్చేసి కోళ్ళు కట్టాం కదండి, ఆ తెరంతా తీసాము. ఇంకా పాములు గట్ట దూరిపోతాయి అనేసి నిన్నైతే ముంగీసులు అయితే వచ్చాయి. ఇంకా అవన్నీ తీసాము. ఆ తెర అన్నది ఇటు కట్టేస్తాము. ఇంకా ఈ కుండీలు గట్ట ఉన్నాయి కదా, ఇందులోనైతే మొక్కలు అయితే వేసేస్తాము. ఇంకా తెరంతా అయితే తీస్తారు మా ఆయన. చూడండి తెరలోనైతే ఎంత వచ్చిందో. ఇంకా డోర్ అయితే పెట్టాం కదా, కోళ్ళకి సెట్టింగ్ అన్నమాట ఇది. ఇంకా తీసాము. ఇంకా పాములు గట్ట వచ్చేస్తాయి అనేసి ఇదంతా క్లీన్ చేస్తుంది మా అమ్మ ఇప్పుడు. ఇంకా తెర అంటే ఇటు కట్టేస్తున్నాం అన్నమాట. ఇంకా ఇలాగైతే సెట్ చేసామన్నమాట తెర. ఇంకా ఇటు కట్టేస్తే ముంగీసులు గట్ట వచ్చేస్తున్నాయి, అలాగే పాములు గట్ట వస్తున్నాయి అనేసి ఇటు కట్టేస్తున్నాము. చూసారా, ఇది వచ్చేసి బ్యాక్ సైడ్ అన్నమాట. మా అవతల ఇది బోల్డ్ పాములు ఉంటాయి ఇందులోని. ఇంక ఈ చెక్కలు గట్ట అడ్డు పెట్టేస్తాము. ఇంకా ఇలా తీసిన తర్వాత చూడండి ఎంత ప్లేస్ అయితే కలిసి వచ్చిందో. ఇంకా అందులో అయితే ఉండి మొన్నటి వరకు కోళ్ళు, ఇప్పుడైతే చాలా ప్లేస్ కలిసి వచ్చింది. ఇంకైతే అక్కడ వరకు అయితే వచ్చింది పరద, ఇంకా చివరి వరకు ఉంది. ఇటు సైడ్ రాలేదు. ఇంకా మందార పువ్వులు అయితే ఉన్నాయి, తెంపలేదు ఈరోజు అయితే. ఇంకా లోన్ అయితే మా ఆయన అయితే పరద అయితే కడుతున్నారు. ఇంకా అయితే పరద అయితే కట్టేసాము. ఇంకా మా ఆయన అయితే అంతా క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా ఒక్క కోడి అయితే ఉంది, కోళ్ళన్నీ అయితే అమ్మేసాము. ఒకే ఒక కోడి అయితే ఉంది. ఇంకా అయితే అంతా అయితే క్లీన్ చేస్తున్నాము. ఇదిగోండి పువ్వుల కుండీలు. ఇందులో అయితే మొక్కలు అయితే వేసుకోవాలి. మొక్కలు అయితే తెస్తాము, చామంతి మొక్కలు అవి తీసుకొని వస్తాము. ఇదిగోండి కోడి. ఇంకా ఇది ఫ్రీగా తిరగచ్చు. ఇంకా ముంగీసులు పందికొకలు అయితే అక్కడ కన్నాలు పెట్టేసాయి, పెద్ద పెద్ద కన్నాలు పెట్టేసాయండి. ఇంకా ఇసుక అయితే వేసేస్తున్నారు కన్నాల్లోనే. ఇంక ఇక్కడైతే పెద్ద పెద్ద కన్నాలు అయితే పెట్టేసాయి, పందికొక్కలు ముంగీసులు. అల్లదిగుంటే అల్ల మూలకి పెట్టేసాయి. వచ్చేస్తాయి కదండి, అందుకే ఎండాకాలం కదా పాములు ఎక్కువ వచ్చేస్తాయి అనేసి మా ఆయన అయితే క్లీన్ చేస్తారు. ఇంకా ఆ చివర ఒక కన్న మూట పెట్టేసాయి. ఇంకా ఆ చివర కూడా కన్నాలు అయితే మూసేస్తున్నారు. ఇంకా ఇదంతా తొడాలి. చూసారా, ఈ మట్టి కూడా కన్నాలు పెట్టేసిందే, లేకపోతే మట్టే ఉండేది కాదు. శుభ్రం కన్నాలు పెట్టేసాయండి. ఇదంతా తొలి తుడుస్తుంది. ఇంకా ఇందులోనైతే బోర్డు బల్లెలు ఉన్నాయండి, బల్లెలు తేళ్ళు అన్నీ ఉన్నాయి. ఇంకా క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుంది కదా అనేసి క్లీన్ చేసేస్తున్నాము. ఇది సొంత హౌస్ కాకపోయినా రెంట్ హౌస్ అయినా క్లీన్ చేస్తే మనకే కదా నీట్గా ఉంటుంది అనేసి క్లీన్ చేసేస్తున్నాము. ఈరోజు వచ్చేసి ఇదేనండి వ్లాగు పెరటిది. అదిగోండి మా పెరట్లో చూడండి ఎన్ని చెట్లు ఉన్నాయో. అది వచ్చేసి కొబ్బరి చెట్టు అండి.
అవి మందార చెట్లు, 3 రకాల మందార చెట్లు. ఇది వచ్చేసి మామిడి చెట్టు. ఇదంటారా పారిజాతం పువ్వులు అంటాయి ఇవి, ఆ చెట్టు. ఇదిగోండి మామిడి చెట్టుగా అయితే పూత అయితే ఉంది, చిన్న పూత. వీళ్ళు అక్కడ మామిడి చెట్టుకి చూడండి ఎంత పూత అయితే ఉందో, మామిడి చెట్టు నిండా పూతేనండి. చూసారు కదా, మామిడి చెట్టు అయితే భలే ఉంది అది. ఇంకా ఉసిరి చెట్లు ఇవే ఉన్నాయండి. ఇంకా ఇక్కడ వస్తున్నా, నాకు వీడియో తీస్తున్నాను. క్లీన్ అయితే చేసేస్తున్నారు మా ఆయన. మా అమ్మకైతే నిన్న నడుము పట్టిందండి, నడుము అయితే ఇరుకొట్టుకుంది, తొల్లాపోతుంది. నడుము అయితే శుభ్రంగా ఇరుకొట్టుకుంది, అస్సలు నవ్వలేకపోతుంది. పట్టి అయితే వేసింది కానీ దానికైతే ప్రయోజనం అయితే లేదు. చూసారా ఎంత నీట్గా అయితే కొలుస్తారో మా ఆయన. ఇదంతా నట్టే ఎక్కువ ఉంది. ఇవి వచ్చేసి పందికొక్కులు దువ్విసాయండి. అలాగే పందికొక్కులు ముంగిసులు అయితే దువ్వేసినవి ఎక్కువ. ఇదంతా ఆకులు కుప్పేనండి, ఎక్కువ ఉంది ఇసుక ఆకులు. కిందన పెద్ద పెద్దవి ఉన్నాయి కదండి, కర్రల్లాగా, ములంకాడల్లాగా. అది వచ్చేసి పసుపు చెట్లు అంట. అలాగే కరివేపాకు చెట్టు ఇది. నాన్నకంటే టిఫిన్ తీసుకొని వచ్చి గార్లంటే తెద్దురా, ఎంత ఇస్తాడ్రా. ఇంకైతే టిఫిన్ ఏం చేయలేదు, ఇదే పని సరిపోయింది మాకు తెల్లవారు. నేనైతే వీడియో తీస్తున్నాను, మా ఆయన అయితే ఇదంతా క్లీన్ అయితే చేసేస్తున్నారు. ఇంకా టిఫిన్ అయితే ఇంట్లో నేను చేయలేదు. అలాగే గారెలు అయితే తెచ్చిమంటున్నాను బయట, మినపగారెలు. ఇంకా 2 చెక్కలు అయితే ఇక్కడ పెట్టేస్తాను. దానికైతే 2 తాళ్ళు కట్టడం కాదు, అది కట్టేసి ఇది ఇప్పుతాడు. అది తాడు కట్టపోతే అది అస్సలు ఆగదు. అవతల వైపు గట్ట వెళ్ళిపోతే ఇంకా అస్సలు దొరకదు, పాములు గట్ట ఉంటాయి. ఇంకా మార్నింగ్ అయితే కొబ్బరి బొండాలు అయితే తీశారు మా ఇంటి వాళ్ళు. ఇంకా అయితే 2 కాయలు అయితే ఇచ్చారు. శివరాత్రి కదా,
అందుకే తీయించారు. ఇంకా చూడండి కొబ్బరి బొండాలు అయితే ఏమీ లేవు, మొత్తం కొబ్బరి బొండాలు అయితే తీయించారు. చూసారు కదా, చిన్న చిన్న గెల్ల అయితే ఉంచారు, అవే చిన్న చిన్న ఉన్నాయి, చిన్న బొండాలు అయితే ఉంచారు. పెద్ద బొండాలు అన్నీ అయితే తీయించారు. ఇంకా మొత్తం తీయించారు. ఈ చెట్టువి ఇగోండి, ఈ చెట్టువి కూడా తీయించారు. ఇంకైతే 2 కాయలు వేస్తే 2 కాయలు మా ఆయన అయితే ఒలిస్తారు. ఇంకా మా అమ్మ అయితే టీ అయితే తాగుతుంది. ఇంకా ఇదంతా అయితే నీట్గా అయితే తుడుస్తాము. ఇంకా మా ఆయన అయితే బజ్జీలు అయితే వేయమన్నారు, బజ్జీలు అయితే వేసాను. ఇది ఇలా వచ్చాయి, చాలా బాగా వచ్చాయి బజ్జీలు అయితే. ఇంకా దాంట్లోకి ఆనియన్స్, ఇంకా బజ్జీలు అయితే తింటున్నారు.